ఎంత ఉన్నవారికైనా ఎంత లేని వారికైనా అప్పులుండటం సహజం. అప్పు లేని మనిషి అనేవాడు ఈ రోజుల్లో ఉండటం లేదు. అయితే ఒక్కోసారి మనిషి అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటాడు. అందులోంచి బయటపడటం చాలా కష్టం. ఎంత తీర్చినా కూడా అప్పుల బాధ నుంచి బయటపడలేరు. ఇలా చేస్తే వాటి నుంచి బయటపడచ్చు. అప్పుల బాధ నుంచి త్వరగా బయటపడాలి అనుకునేవారు ప్రతిరోజు స్ఫటిక రూపంలో ఉండే గణపతిని పూజించండి. మీ పూజ గదిలో స్ఫటిక గణపతిని ఉంచి పూజించండి. ఇలా చేయడం వల్ల త్వరగా అప్పుల బాధ నుంచి బయటపడే మార్గాలు కనిపిస్తాయి. అప్పుల నుంచి బయటపడాలంటే లక్ష్మీదేవి బొమ్మ ఉండే గొలుసులను మహిళలు ధరించాలి. అలాగే కుడి చేతికి కూడా లక్ష్మీదేవి ఉంగరాన్ని ధరించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహం కొని తమ స్తోమతకు తగిన విధంగా అమ్మవారికి పూజలు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండగా తప్పకుండా ఫలితం లభిస్తుంది. వెండి లక్ష్మీదేవిని వారు లేని వారికి దానం చెయ్యండి. అప్పుల ఊపి నుంచి త్వరగా బయటపడాలి అనుకునేవారు తమ పుట్టింటి నుంచి లేదా తమ పుట్టింటికి చెందిన వారి ఇంటి నుంచి 2 ప్రమిదలు మట్టివి లేదా ఎలాంటి లోహాలివైనా సరే తెచ్చుకోండి. అందులో నూనె పోసి లక్ష్మీదేవికి పూజ చేస్తే త్వరగా అప్పుల బాధ నుంచి బయటపడతారు.